మహబూబాబాద్ జిల్లా గూడూరులో జరిగిన ఒక ప్రభుత్వ కార్యక్రమం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించినటువంటి అధికారిక కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై మంత్రి కొండా సురేఖ ఫోటో లేకపోవడం తీవ్ర చర్చకు దారితీసింది. ఇక కార్యక్రమానికి అధికార పార్టీ ఎమ్మెల్యే మురళీ నాయక్ హాజరయ్యారు. ఫ్లెక్సీలో జిల్లా మంత్రి సీతక్కతో పాటుగా ఇతర మంత్రులకు చోటు కల్పించగా పౌర సరఫరాల శాఖ మంత్రి, ఎంపీ మరియు ప్రభుత్వ విప్ ఫోటోలను ప్రముఖంగా ముద్రించారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ ఫోటో మాత్రం కనిపించకపోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణమైంది. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేక అధికారుల అత్యుత్సాహమా లేదంటే పార్టీ అధిష్టానం నుండి వచ్చినటువంటి ఆదేశాల మేరకే సురేఖను పక్కన పెట్టారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ లో కొండా సురేఖ వ్యవహారం చర్చనీయాంశంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఉమ్మడి జిల్లా పరిధిలో జరిగినటువంటి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ఫ్లెక్సీలోనే ఆమె ఫోటో లేకపోవడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. మంత్రివర్గ విస్తరణ మార్పులపై రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు కొనసాగుతున్నటువంటి వేళ ఈ ఫ్లెక్సీ వ్యవహారం వాటికి మరింత ఆజ్యం పోసినట్టయింది. ఇక మంత్రి పదవి నుండి కొండా సురేఖను తప్పించబోతున్నారనే ప్రచారానికి తాజా ఘటన బలం చేకూర్చిందంటూ కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి గూడూరు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కంటే అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలో మంత్రి కొండా సురేఖ ఫోటో లేకపోవడమే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంచడానికి మా కరెస్పాండెంట్ ప్రశాంత్ సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్, ఎస్ఐ మహబూబాబాద్ జిల్లా గూడూరు ప్రభుత్వ కార్యక్రమంలో ఈ రోజు ప్రోటోకాల్ రగడ తీవ్ర కలకలం రేగుతుంది. అందులో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి మంత్రి కొండా సురేఖ ఫోటో లేకపోవడంతో స్థానికులంతా అటు సొంత పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలే నివ్వెరపోయిన పరిస్థితి కనిపించింది. ఇవాళ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో అధికారిక ఫ్లెక్సీలో మంత్రి కొండా సురేఖ ఫోటోను తొలగించి అధికారులు పెట్టడంతో అయితే ఒక తీవ్రమైన చర్చ సాగుతుంది. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలలో కొండా సుష్మితా పటేల్ వ్యాఖ్యలతో అయితే అటు అధికార కాంగ్రెస్ పార్టీలో మా కొండా మంత్రి పదవిని తొలగించాలంటూ కూడా క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే పూర్తి రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో తొలగించినట్టుగానే భావించారా లేక అధికారులు కావాలనే కొండా సురేఖ ఫోటోను పెట్టకుండా నిర్లక్ష్యం వహించారా లేకపోతే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారా అనేది అయితే ఒక తీవ్రమైన చర్చ సాగుతుంది. అటు పౌర సరఫరాల శాఖ మంత్రిది, స్థానిక ఎంపీది, ప్రభుత్వ అదేవిధంగా ఎమ్మెల్యేలది ఫోటోలు అన్ని ఉంచి అటు సీతక్క మంత్రి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మంత్రి సీతక్క ఫోటో మాత్రమే ఉంచి కొండా సురేఖ ఫోటో తొలగించడంతో అయితే తీవ్ర కలకలం రేగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఒకవైపు ప్రభుత్వంలో అటు రాజకీయ వర్గాలలో సాగుతున్న చర్చకు ఆజ్యం పోసే విధంగా కొండా సురేఖ మంత్రి పదవి పోయినట్టుగానే అధికారులు భావిస్తారనే ఒక కొత్త చర్చకు దారి తీసే విధంగానే ఈ యొక్క ఫ్లెక్సీల రగడ కనిపిస్తుంది. సాయి, రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.